మా అమ్మను పిచ్చగా తినేసామనే మన సున్నయ్య కొడుకు చూడలేని స్థితిలో మా అమ్మని చూపించాకనే నన్ను క్షమించండి అత్తగారు. నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. నేను ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం, అంతేగాని రోగాలు రావాలని వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలి పెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికి వెళ్దాం. అమ్మను మించి ధైర్యం ఉన్నదా? అమ్మను మించి అర్థం ఉన్నదా? కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరు ముద్దులు తినిపించి జోలపాడి నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి.